with you. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాము. సేమ్ మనం ఇంతకు ముందు లాగానే ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఫైన్ dy బై dx అన్నాడు కదా. చూద్దాం ఇప్పుడు సొల్యూషన్. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఇచ్చింది తీసుకోవాలి. గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. దీన్ని మనం చూసుకుందాం ఫస్ట్. దీన్ని ఎట్లా సబ్స్టిట్యూట్ చేసి ఏమన్నా వస్తుందా, ఎక్స్ని tan x అన్న సెకండ్ ఎక్స్ అన్న తీసుకుంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది కదా. ఫస్ట్ ఈ పవర్ ఉన్నది ముంగటికి వచ్చేటట్టు తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. పుట్ y1 ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x కామా y2 ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇట్లా అనుకున్నాం కదా. అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ y1 కామా y2 ఇన్ ఈక్వేషన్ 1. మనకు ఖాళీ dy బై dx కనుక్కోమన్నాడు కదా, ప్రూఫ్ ఏం చేయమన్నాడు కదా. y ఈక్వల్ టు y1 ప్లస్ y2 ఇంతే వచ్చింది కదా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు dy1 బై dx ప్లస్ dy2 బై dx ఇంతే కదా. ఈ ఈక్వేషన్ వచ్చింది కదా మనకి. దీనికి బ్రాకెట్ ఏమయ్యొద్దు, ఇట్లా ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. అంటే dy బై dx ఏంది, dy1 బై dx dy2 బై dx కదా. y1 y2 కదా. ఇప్పుడు కన్సిడర్ ఫస్ట్ y1ని వేసుకుందాం. కన్సిడర్ y1 ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x. దీనికి మనం ఏం చేస్తే ఈ tan అనేది దీనికి ఇంటూ అవుతుంది. దీనికి లాగరిథమిక్ అప్లై చేద్దాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినాం అనుకోండి. లాగ్ y1 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ tan x కదా. ఇది లాగ్ ఏ ఫార్ములా అదే ఉంది, అంటే లాగ్ ఎక్స్ అనుకొని చేస్తాము. ఇది లాగ్ ఏ పవర్ n కదా. అంటే ఏంది, సిన్స్ లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు m లాగ్ ఏ కదా. అంతే కదా. మనం ఖాళీ ఫార్ములాస్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. లాగ్ y1 ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m అంటే tan x ఇంటూ లాగ్ ఏ కదా, అంటే లాగ్ ఎక్స్. ఇక్కడ ఇంటూని డాట్ తోటి రిప్రజెంట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తాను. ఎందుకంటే dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది, uv అనుకుందాం. ఎందుకంటే ఈడొక ఎక్స్ ఉంది, ఈడొక ఎక్స్ ఉంది కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy బై dx ఆఫ్ లాగ్ y1 ఈక్వల్ టు dy బై dx ఆఫ్ tan x డాట్ లాగ్ ఎక్స్ ఇంతే కదా. దీన్ని ఒక దాన్ని u అనుకుంటాం, ఒక దాన్ని v అనుకుంటాం. ఇది లాగ్, కొంచెం మిస్టేక్ అయింది. ఇది ఎక్స్ వేరియబుల్ కాబట్టి మనం uv అప్లై చేస్తున్నాం. 2 టర్మ్స్ ఉన్నాయి కదా. దీనికి dy బై సిన్స్ రాసుకుందాం. dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంది, 1 బై ఎక్స్. dy బై dx ఆఫ్ uv ఏంది, uv డాష్ ప్లస్ vu డాష్. ఒకసారి ఫస్ట్ టర్మ్ని తీసుకొని సెకండ్ టర్మ్ని డెరివేటివ్ చేస్తాం, మధ్యలో ప్లస్. సెకండ్ టర్మ్ తీసుకొని ఫస్ట్ టర్మ్ని డెరివేటివ్ చేస్తాం. ఇప్పుడు dy బై dx, దీన్ని x అనుకుందాం. dy బై dx ఆఫ్ లాగ్ x అంటే ఎంత, 1 బై x కదా. x అంటే ఏముంది, y1 ఉంది. ఇది మనకు x కాదు కాబట్టి దీన్ని మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేస్తాం. y1 ఈక్వల్ టు uv కదా. u అంటే ఏంది, tan x dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్, u అయిపోయింది. ప్లస్ v అంటే ఏంది, లాగ్ ఎక్స్ dy బై dx ఆఫ్ tan x ఇంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక స్టెప్ ఏం ఎక్కువ రాద్దాం, ఏం కాదు. dy1 బై dx ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేసుకోండి. tan x dy బై dx ఆఫ్ లాగ్ x 1 బై x ప్లస్
log x d by dx of tan x secant square x ఇంటూని డాట్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఖాళీ dy1/dx కావాలి కదా. సో ఈ y1ని ఈ టర్మ్ని అవతల పంపిస్తున్నాం. dy1/dx ఈక్వల్ టు y1/1 రెసిప్రోకల్ అవుతుంది. tan x ఇంటూ 1/x ప్లస్ log x ఇంటూ secant square x కదా. మనకు y1 అంటే ఏం తెలుసు, అక్కడ మనం y1 ఏమనుకున్నాం, y1 అంటే ఏమనుకున్నాం, x పవర్ tan x కదా, ఇంటూ 1/x tan x ప్లస్ log x secant square x. దీన్ని మనం ఏమనుకుందాం, ఈక్వేషన్ 3 అనుకుందాం. 1 2 తీసేసుకున్నాం కదా, 3 అనుకుందాం. సిమిలర్లీ y2కి ఇటే చేస్తాం. మనం ఇప్పుడు దీనికి లాగ్ తీసుకుంటే ఈ టర్మ్ అనేది ముందు వస్తుంది కదా, యూవి అప్లై చేసుకోవచ్చు కదా. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. log y2 ఈక్వల్ టు log sin x పవర్ cos x. log y2 ఈక్వల్ టు log a పవర్ m కదా, సిన్స్ log a పవర్ m ఈక్వల్ టు m log a అంతే కదా. అంటే cos x ఇంటూ log ఆఫ్ sin x. ఇక్కడ x ప్లేస్లో మనకు sin x ఉంది. దీనికి డిఫరెన్షియేట్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x d by dx of log y2 ఈక్వల్ టు d by dx of cos x dot log of sin x. ఇక్కడ చూసుకుందాం, ఈ x అనేది u, ఈ మొత్తం టర్మ్ అనేది v. d by dx of log x మళ్ళా సిన్స్ d by dx of log x ఈక్వల్ టు 1/x d by dx of uv uv డాష్ ప్లస్ vu డాష్ ఇంతే కదా. 1/y2 ఇంటూ dy2/dx. ఎందుకంటే ఇది మనకు x కాదు కదా, అందుకని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఈక్వల్ టు ఫస్ట్ u cos x d by dx of log sin x ప్లస్ log of sin x ఇంటూ d by dx of cos x. దీన్ని సింప్లిఫై చేసుకొని తర్వాత పంపిద్దాం y2ని. cos x దీన్ని మనం మొత్తం log x అనుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, 1/sin x వస్తుంది. ఇది x కాదు కాబట్టి x ప్లేస్లో ఏముంది, sin x కదా. అగైన్ దాన్ని డెరివేటివ్ చేస్తాం. ప్లస్ log ఆఫ్ sin x d by dx of cos x మైనస్ sin x. అంతే కదా. ఇప్పుడు మనం ఈ y2ని అవతలకు పంపిద్దాం. dy2/dx ఈక్వల్ టు y2 ఇంటూ cos by sin cot x. అంతే కదా. cos x by sin x ఈక్వల్ టు cot x. సిన్స్లో ఇది d by dx of sin x cos x ప్లస్ ఇంటూ మైనస్. ఇది మనకు log ఆఫ్ sin x ఉంది, అంటే log x ఫామ్లో ఉంది. ఈ sin x ఇంటూ ఇది మనం చేయొద్దు. సో ప్లస్ ఇంటూ మైనస్ sin x ఒకట. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, సో మనం దానికి ఇంటూ చేయం. log ఆఫ్ sin x. y2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు y2 అంటే ఏంది, సైన్ ఆఫ్ cos x కదా. dy2/dx ఈక్వల్ టు y2 ఇంటూ cot x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ log ఆఫ్ sin x. అంతే కదా. దీన్ని మనం ఎన్ని ఈక్వేషన్స్ అయిపోయినాయి, దీన్ని 4 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ 2 and 3 in 3 and 4 in 2. అప్పుడు మనకేమొస్తుంది, dy/dx ఈక్వల్ టు dy1/dx ప్లస్ dy2/dx కదా. ఇదే కదా ఈక్వేషన్ మనకి. సో dy/dx అనుకోమన్నాడు. dy1 అంటే ఏమొచ్చింది మనకి,
ఒక్క నిమిషం. dy1/dx అంటే x పవర్ tan x ఇంటూ 1/x tan x ప్లస్ log x ఇంటూ secant square x. ఇది ఒక టర్మ్ ఏది dy1/dt. dy1/dx. dy2 ఎంత వచ్చింది? sin x పవర్ cos x ఇంటూ cot x cos x మైనస్ sin x log of sin x. ఇంతే, ఇదే మనకి సొల్యూషన్. చూడడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ ఫార్ములాస్ వస్తే డెడ్ ఈజీ. థ్యాంక్ యూ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.